రోజు ఇక్కడే ఉండమని మేడం చెప్పింది కదా. లేదమ్మా, నువ్వు వెళ్ళి తీరాలి. కావాలంటే మళ్ళీ రేపొద్దున్నే వద్దు గాని. అదేంటి రాథోడ్, ఆ పాప ఇక్కడే ఉంటాను అంటుంటే తీసుకెళ్తాను అని అంటున్నావు? ఆశ్రమం పిల్లలు బయట ఎక్కువసేపు ఉండకూడదు మేడం. మళ్ళీ మనకు లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. వీడికి బాగీ గురించి తెలియదు చంబా. ఆశ్రమం పిల్లలు బయట ఉంటే లీగల్గా ప్రాబ్లం వస్తుందని తీసుకెళ్తానంటున్నాడు. రా బుజ్జమ్మ వెళ్దాం. ఏంటిది బుజ్జమ్మ, ఏంటి ఫోటో? బుజ్జమ్మ, ఇది మిస్ అమ్మ ఫోటో అని మేము చెప్పలేదు రాథోడ్. మిస్ అమ్మ గురించి ఆ పాపకేం తెలీదట. ఓహో, నాకిలా కవరంగిస్తున్నావా మనోహరి? బుజ్జమ్మ ఎవరో పిల్లలకి తెలియకూడదు అనుకుంటున్నావా? నాకు కావాల్సింది కూడా అదే. భలే వారండి, ఆ మాత్రం నాకు తెలీదా? ఈ ఇంట్లో ఉండే మిస్సమ్మ గురించి ఆశ్రమంలో ఉండే ఆ పాపకి ఎలా తెలుస్తుంది? పైగా మిస్సమ్మ ఇప్పుడు మన ఇంట్లో లేదు కదా. అది కూడా ఆశ్రమంలో ఉంది రప్పించోడా, కానీ నీకంట పడదు. దానికి నేను పెట్టిన భయం అలాంటిది. బుజ్జమ్మ, టైం అవుతుంది, వెళ్దాం మనం. అందరికి బాయ్ చెప్పు. ఆనంద్ అన్నయ్య, ఆకాష్ అన్నయ్య బాయ్. బాయ్ బుజ్జమ్మ. అమ్ము అక్క, అంజు అక్క బాయ్. గుడ్ నైట్. బాయ్ బుజ్జమ్మ. పద. రెండు రోజుల నుంచి రాథోడ్ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది మనోహరి. వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు. అంటే వాడికి బాగీ గురించి తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నాడంటావా? అదే కదా నాకు డౌట్గా ఉంది. సరే పద చూద్దాం. పద పద. రా బుజ్జమ్మ. రాథోడ్, రాథోడ్, పాపను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆశ్రమానికి సార్. ఈ టైంలో ఎందుకు? రేపు మార్నింగ్ తీసుకెళ్ళొచ్చు కదా. అంటే ఇందాక రాజుగారు ఫోన్ చేసి వార్డెన్ మేడం పాపను తీసుకొని రమ్మని చెప్పిందంట. ఈ విషయం రాథోడ్ ఇందాక ఇంట్లో ఎందుకు చెప్పలేదు చంబా? అందుకే రాథోడ్ మీద నాకు అనుమానం వస్తుంది. బుజ్జమ్మ, మళ్ళీ రేపు వస్తావుగా? నేను రాకపోయినా మీరు తీసుకొస్తారు కదండి. తప్పకుండా తీసుకొస్తాను బుజ్జమ్మ. నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. ఆ పిల్లేదో సొంత కూతురు అయినట్టు అమరేంద్ర ఎలా ఫీల్ అవుతున్నాడో చూడు మనోహరి. కన్న కూతురే కదా చంబా. బుజ్జమ్మ మీ కన్న కూతురు అని తెలియకుండానే మీరెంతలా ప్రేమిస్తున్నారు సార్. ఒకవేళ మీకు తెలిస్తే ఇంకెంతలా ప్రేమిస్తారో. వెళ్ళొస్తాను సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ బుజ్జమ్మ. రాథోడ్, జాగ్రత్తగా. అలాగే సార్. రా బుజ్జమ్మ. పద పద. వీళ్ళకి నా మీద డౌట్ వచ్చినట్టుంది, ఇప్పుడే క్లియర్ చేయాలి. బుజ్జమ్మా, నీకు నిజంగా మిస్సమ్మ గురించి తెలియదా? మిస్సమ్మని నువ్వెప్పుడు చూడలేదా? లేదంకుల్, నేను మిస్ అమ్మని ఎప్పుడు చూడలేదు. అవునా? విన్నావా? రాథోడ్ బాగిని చూడలేదు.
చూస్తుంటే ఈ పాటికి అమర్కి చెప్పి ఇల్లు పీకి పందిరేసేవాడు కదా. మరెందుకని 2 రోజుల నుంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? వాడంతే వెధవ అనుమానాలు. నువ్వు పది లోపలికి. ఉమ్, ఉమ్. అమ్మయ్యా, వాళ్ళకొచ్చిన అనుమానాన్ని క్లారిఫై చేశాను. బుజ్జమ్మ, ఇంకెళ్దామా? పద. అంకుల్, ఏంటి బుజ్జమ్మా? మీరెప్పుడు మా మేడంని చూడలేదా? చూశాను బుజ్జమ్మా, కానీ ఆ విషయం ఇక్కడ చెప్పకూడదు. ఎందుకని? అది సీక్రెట్. మరి మిస్ అమ్మే మా అమ్మ కదా. అవును బుజ్జమ్మా, మీ అమ్మే మా మిస్ అమ్మ. మా అమ్మ ఫోటో ఈ ఇంట్లో ఎందుకుంది? ఆ, అమ్మ ఆశ్రమంలో పిల్లలకి వార్డెన్ కదా, అలాగే ఇక్కడ పిల్లలకు కూడా కొన్నాళ్ళు మీ అమ్మ మిస్సుగా పనిచేసింది. ఓహో, అందుకనా అమ్మని వాళ్ళు మిస్ అమ్మ అంటున్నారు. అవునమ్మా, కానీ వాళ్ళ మిస్ అమ్మ మీ అమ్మని నీతో ఆశ్రమంలో ఉంటుందని ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరికీ చెప్పకూడదు, సరేనా? ఆ విషయం మా అమ్మ నాతో ముందే చెప్పింది, అందుకే అమ్మని మేడం అంటున్నాను. ఓహో, మిస్ అమ్మ ముందుగానే జాగ్రత్త పడిందన్నమాట. అమ్మ గురించి ఎవరికి చెప్పొద్దని ఇందాక మనోహరి ఆంటీ కూడా చెప్పింది. ఆంటీకి అమ్మ తెలుసంట కదా. అంటే అమ్మ కొన్నాళ్ళు ఇక్కడ పనిచేసింది కదా, అలా అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అమ్మ గురించి ఎవ్వరికీ తెలియకూడదు, నువ్వెవరికి చెప్పకూడదు, సరేనా? ఓకే అంకుల్, చెప్పను. మా మంచి బుజ్జమ్మ, బంగారు బుజ్జమ్మ. ఇంకెళ్దామా? రైట్ రైట్. అమ్మయ్య, బుజ్జమ్మ డౌట్ కూడా క్లియర్ చేశాను. త్వరగా ఆశ్రమానికి వెళ్ళి బుజ్జమ్మని మీ సమ్మకు అప్పచెప్పాలి. అమ్మా, బుజ్జమ్మ